హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ భోగి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? సో నేను వచ్చేసరికి మా ఊరైతే వచ్చాను. సో ఇదిగోండి మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళు అందరూ వచ్చేసారన్నమాట. సో ఇదిగో బాబు హాయ్ చెప్పు. మా బాబుగాడు వచ్చేసరికి అందరికీ హ్యాపీ భోగి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి మా చిన్నత్తేమో చేపలు వండుతుంది. చూద్దాం పదండి. మా మమ్మీ కూడా ఇంట్లో కూర వండుతున్నారు. ఎవరేమి వండుతున్నారు అనేది మనం చూసేద్దాం పదండి. ఇది వచ్చేసరికి మా మమ్మీ మార్నింగే మొత్తం అన్నీ కడిగేసి అన్ని ముగ్గులే పెట్టేశారు, ఇంట్లో వండుతున్నారు. సో ఇటువైపు వచ్చేసరికి మా డాడీ, మా చిన్నత్త వాళ్ళ చెల్లి, మా డాడీ వాళ్ళ చెల్లి చిన్నత్త మాట. సో ఇక్కడ వచ్చేసరికి చూడండి ఇవన్నీ మొక్కలు. సో ఇవన్నీ చూసారా మొక్కలు మాట. దానిమ్మ చెట్టు, మల్లి చెట్లు అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి మా డాడీ హాయ్ చెప్పండి. డాడీ హాయ్ చెప్పండి. మా డాడీ. ఈవిడ వచ్చేసరికి మా చిన్నత్త హాయ్ చెప్పత్తా. మా చిన్నత్త చేపల కూర వండుతుంది చూడండి ఫ్రెండ్స్. బాగా వండుతుంది. ఇగోండి కర్రల పొయ్యి మీద వండుతున్నాము, చాలా బాగుంటుంది కదా. చూడండి ఉడుకుతున్నాయి చేపలు. ఈరోజు మా చిన్నత్త వండుతున్నారు అన్నమాట చేపలు. ఇంట్లో చికెన్ వండుతుంది మా మమ్మీ. మా మమ్మీ చికెన్ ఇటువైపు బాగా కనిపిస్తున్నావు అత్త, అటువైపు చీకటిగా ఉంది. ఓకే చేపల కూర. ఇప్పుడు వచ్చేసరికి చూడండి ఇదేమో కిచెన్ వైపు, మా మమ్మీ ఏమో ఇక్కడేమో మా మమ్మీ వండుతున్నారు. సో ఇక్కడ వచ్చేసరికి చేపలు అయిపోయాయి కదా. ఇప్పుడు చికెన్ అయితే చికెన్ కూర వండుతున్నారు. ఈ చేపలు వచ్చేసరికి మామూలుగా ఫస్ట్ వండినప్పుడు ముక్కలు అయిపోయాయన్నమాట. దీన్ని మామూలుగా వేపుతున్నారు మా మమ్మీ. సో చూడండి ఇలా వేపుతున్నారు అన్నమాట చేపలు. ఇప్పుడు బాగా వేపుతున్నారు. ముందు ఆ కర్రల పొయ్యి మీద మామూలుగా వేస్తారు, అవి తీస్తారు వేరేగా, అవి వేపుతున్నారు ఇప్పుడు మా మమ్మీ. మమ్మీ హాయ్ చెప్పు. అమ్మా ఇటు తిరుగు. అమ్మా హాయ్ చెప్పు. మమ్మీ హాయ్ చెప్తాండ్రు. అది ఫ్రెండ్స్ ఇదైతే కిచెన్ మాట. చెప్పాను కదా అంతకుముందు వచ్చినప్పుడు. ఇది ఇంకా హాల్, ఇదే బెడ్రూమ్ అన్నీను. అది వంటగది. పాప హాయ్ చెప్పు. మా పాప హాయ్ చెప్తుంది. మా చిట్టి తల్లి అయితే రెడీ అయిపోయింది, ఇంకా రెడీ చేయాలి. సో ఇదిగోండి ఇది వచ్చేసరికి మొత్తం వరండా. ఇక్కడేమో పైపులు అవి ఎంత ఈ మా అన్నయ్యలు ఉంటారు ఇక్కడ. సో వాళ్ళది వాష్రూము ఇక్కడ వచ్చేసుకోవాలి. ఇది ఇక్కడ ఈ ఇంటి వాష్రూమ్ అన్నమాట. సో ఇటువైపు ఒక కొల ఉంది. ఇక్కడ అయితే వాటర్గా సరిగ్గా కట్టలేదు ఎవరు, మనం కట్టేద్దాము. నేనేమో చుట్టూ తిరుగుతున్నాను అనమాట. డాబా ఇది. ఇటువైపు ఇదేమో మామిడి చెట్టు, ఇదేమో మామిడి చెట్టు అన్నమాట. ఇదంతా మామిడి చెట్టు ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి ఈ పక్కనేమో ఇది ఏంటంటే, సో ఈ సైడ్ మొత్తం ఉలవసేను ఉంటుంది ఇంటి పక్కన. ఇదిగోండి మొత్తం అంతా ఇదంతా ఉలవసేను వేసారన్నమాట. మొత్తం అంతా దున్నేరు ఇందులోని. సో ఉలవసేను అయితే వేశారు. ఇది వచ్చేసరికి అంతా కొబ్బరి తోట అన్నమాట. ఈ కొబ్బరి తోట ఏమో మా పెదనాన్నగారిది. అది అక్కడ ఒక జీడి తోట వచ్చేసరికి జీడి చెట్టు ఉన్నది అక్కడ. సో ఇక్కడ కూడా సెలవులకి వచ్చేస్తే ఇక్కడ మొత్తం అంతా ఈ జీడి చెట్టుకి బోల్డ్ జీడికాయలు వస్తాయి అన్నమాట. ఇది వచ్చేసరికి ఇదేమో చెట్టు దేవుడికి. ఇది పెద్దగా ఉండేది, తీసాము వర్షాలకి. మళ్ళీ అయితే ఇలా వచ్చేసాయన్నమాట, మళ్ళీ ఇలా వచ్చాయన్నమాట ఇది. సో ఈ మధ్యలో ఆపడం వల్ల ఇవంతా కొంచెం మొత్తం ఇదంతా ఎక్కువగా అయిపోయింది అన్నమాట. చెట్లు పిచ్చి చెట్లు అన్నీ వచ్చేస్తే ఇవన్నీ మా డాడీ అన్నీ క్లీన్ చేశారు. చికెన్ కూర. నా ఫేస్ చూడండి ఎంత బ్రైట్గా ఉంది, చాలా బ్రైట్గా ఉంది.
అదే పెడుతున్నాను. ఇస్తాను. వాయిస్ రికార్డింగ్ ఇవ్వను. ఇప్పుడు చికెన్ ఉడుకుతుంది ఫ్రెండ్స్. అది నానమ్మకి తీయు. ఇప్పుడేమో చికెన్ వండుతున్నాం ఇక్కడ. అక్కడ పొయ్యి దగ్గర పెట్టాం కదా గ్యాస్ మీద, తెచ్చాను ఇక్కడికి. సో ఇక్కడ పెట్టామన్నమాట. సో ఇక్కడ అయితే ఉడుకుతుంది చికెన్. అయితే ప్రస్తుతానికి అందక ఫ్రై అవుతుంది. ఇక నేను అన్నీ మీ నీరుతో మరవలతోనే తీసుకున్నాను ఫోటోలన్నీ. ఇక్కడ వచ్చేసరికి కర్రల పొయ్యి మీద చికెన్ వండుతున్నాము. చేపలు ఎప్పుతున్నారు మా డాడీ. చేపలు చూడండి ఫ్రెండ్స్. ఎమ్మి చేపలు. డాడీ ఇటు చూడండి డాడీ. ఓకే చేపలు మంచి రుచిగా ఉంటాయి. మావయ్య హాయ్ చెప్పండి. అని హాయ్ చెప్పరా. హాయ్ చెప్పరా.